శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జనవరి 14వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈ వారంలో పంచగ్రహ కూటమి ప్రభావం ఏర్పడుతున్న తరుణంలో పంచగ్రహ కూటమి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ఎప్పటి వరకు ఫలితాలను ఇస్తుందో, అలాగే ఈ వారం ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు రావాలంటే, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవాలంటే ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి పంచగ్రహ కూటమిని పరిగణనలోకి తీసుకుంటూ వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14 నుంచి జనవరి 20 మధ్యలో వారఫలాలు మనం పరిశీలించినట్లయితే ఈ వారంలో ఖగోళంలో ఒక అద్భుతం జరగబోతోంది. ఆ అద్భుతం ఏంటంటే జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 4:40 ఖగోళంలో చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అప్పటి వరకు మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా ఈ చంద్రుడు అక్కడికి రాగానే పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి. అంటే ఈ వారంలో జనవరి 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4:40 ఖగోళంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. అలా ఏర్పడిన పంచగ్రహ కూటమి జనవరి 19, జనవరి 20 మొత్తం కూడా అలానే ఖగోళంలో ఉండి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్న చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి ప్రవేశించగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి మకర రాశిలో చతుర్గ్రహ కూటమి మాత్రమే ఉండబోతోంది. అంటే జనవరి 18 సాయంత్రం 4:40 నుంచి జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 వరకు ఖగోళంలో ఉన్నటువంటి పంచగ్రహ కూటమి ద్వాదశ రాశులకి వాళ్ళ రాశి ఫలితాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమిని కూడా పరిగణనలోకి తీసుకుంటూ ద్వాదశ రాశుల వారికి ఈ వారం జనవరి 14 నుంచి జనవరి 20 వరకు వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ఈ వారంలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. అయితే ఈ వారంలో ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమిలో చంద్రుడు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచగ్రహ కూటమిలో ఈ 5 గ్రహాలు కూడా ఉంటాయి. అయితే వారఫలాల్లో మాత్రం చంద్రుడు మారిపోయాక రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాయి. పంచగ్రహ కూటమిలో వృషభ రాశి వాళ్ళకి ఒకే ఒక్క గ్రహం యోగిస్తోంది, అదే శుక్రగ్రహము. ఖగోళంలో ఏర్పడే పంచగ్రహ కూటమిలో 9వ స్థానములో శుక్రుడు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ప్రధానంగా ఆచార సంప్రదాయ కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తారు, సాంప్రదాయ సిద్ధమైనటువంటి ధర్మాచరణ పాటిస్తారు, భక్తి పెరుగుతుంది, మిత్రులకు బాగా సహాయం చేస్తారు, ఎవరైనా స్నేహితులు అడిగితే కాదనకుండా వాళ్ళకు అవసరమైనవన్నీ సమకూరుస్తూ ఉంటారు, ప్రేమ కలాపాలు కొనసాగిస్తారు, ప్రేమ వ్యవహారాల్లో విజయం అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది, దేశభక్తి పెరుగుతుంది, గురువులను గౌరవిస్తారు, గురువులకు బహుమతులు అందిస్తారు, గురుదేవుల ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు, కార్యక్రమాలన్నీ ఒక ప్రణాళికా పద్ధతి ప్రకారం నిర్వహించి అన్ని పనులు కూడా జయప్రదం చేసుకోగలుగుతారు, ఆరోగ్యం నిలకడగా ఉండి సంతోషంగా ఉంటారు. పంచగ్రహ కూటమిలో 9వ స్థానంలో శుక్రుడు యోగించటం వల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారంలో ఈ రకమైన ప్రయోజనాలు చేకూడతాయి. అయితే వారఫలాల్లో రవి, కుజుడు, బుధుడు మాత్రం 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కువ కష్టపడ్డ ఫలితం మాత్రం ఆఫీసులో కొంచెం తక్కువగానే ఉంటుంది. రాజకీయ రంగంలో కొన్ని ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. తండ్రి తరపు బంధువులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి.
అలాగే వ్యవసాయ రంగంలో కూడా కొన్ని ఒడిదొడుకులు ఉంటాయి. రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. రవి యోగించాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వినటం చేయాలి. ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు చదువుకోవాలి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకుంటే చాలా మంచిది. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ అర్ఘ్యమిస్తే కూడా సూర్యుడి బలం పెరుగుతుంది. విష్ణు ఆలయ దర్శనం అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ వారం కుజుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇటువంటి బిజినెస్లు చేసే వాళ్ళకి అంత గొప్పగా లాభాలు ఉండవు. రియల్ ఎస్టేట్ కూడా సాధారణంగా ఉంటుంది. సోదరుల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బ్యాంకు లోన్లు శాంక్షన్ కావటం కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలాన్ని పెంచుకోవచ్చు. అలాగే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవటం ద్వారా, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని వినటం ద్వారా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసిన, నరసింహస్వామి ఆలయ దర్శనం చేసిన వృషభ రాశి వాళ్ళకి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే వృషభ రాశి నిరుద్యోగులు బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు వస్తాయి. బిజినెస్లో కూడా కొన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి. బిజినెస్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తగా బిజినెస్ చేసుకోవాలి. విద్యారంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వ్యాపారపరమైన విషయాల్లో కొంత ప్రతికూలత బుధుడి బలం లేకపోవటం వల్ల జరుగుతుంది. బుధుడి బలం పెరగాలంటే బుం బుధాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతి ఆలయ దర్శనం ఒకసారి చేసుకోవటం, అలాగే రోజు సంకటనాశక గణేష స్తోత్రం కానీ గణేష పంచరత్న స్తోత్రం కానీ వినటం చేయాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి దానం ఇవ్వటం చేసుకోవాలి. దీనివల్ల బుధుడి బలాన్ని పెంచుకొని బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. కాబట్టి ఈ వారం వృషభ రాశి వాళ్ళు రవి బలము, కుజ బలము, బుధ బలము లేదు కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం శుక్రుడు యోగిస్తున్నాడు, అందులోనూ పంచగ్రహ కూటమిలో యోగిస్తున్నాడు కాబట్టి శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ 3 గ్రహాలకు మాత్రం పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ వారం మొత్తం వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. జీవితంలో వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తున్నప్పుడు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి, ఇంటి యజమానికి అదృష్టం కలిసి రావటానికి, ఇంట్లో పిల్లలకు అదృష్టం కలిసి రావటానికి ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన వస్తువులు తెచ్చుకోవాలని మనకి సంప్రదాయ గ్రంథాల్లో చెప్పారు. అయితే ఎటువంటి సమస్యలున్నా సరే ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు తల్లిగారి చేతుల మీద దీపారాధన కుందులు తీసుకొని ఆ దీపారాధన కుందులు అత్తవారింటికి తెచ్చుకోవాలి. తల్లి చేతుల మీదుగా తీసుకున్న దీపారాధన కుందుల్లో 41 రోజుల పాటు ప్రదోష కాలంలో అంటే సాయంకాలం పూట 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో పూజ గదిలో ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే 41 రోజులు పూర్తయిపోయిన తర్వాత అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది. కుటుంబంలో యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది, పిల్లలకు అదృష్టం బాగా కలిసి వస్తుంది, కుటుంబంలో అందరూ కూడా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటికి వెళ్ళినప్పుడు కష్టాలు ఎక్కువగా ఉంటే వాటన్నిటి నుంచి బయటపడాలంటే మీ తల్లిగారి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని మీ ఇంటికి వచ్చి 41 రోజులు ఆ కుందుల్లో దీపం పెట్టండి. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అది కూడా ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. ఒకవేళ పెళ్లి కావలసిన అమ్మాయిలు ఉంటే తల్లి చేతుల మీదుగా దీపారాధన కుందులు తీసుకొని 41 రోజులు ఇంట్లో దీపం ఆవు నెయ్యితో పెడితే మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందవచ్చు. ఒకవేళ దీపారాధన కుందులు వెండివి తీసుకోవటానికి తగినంత స్తోమత లేని వాళ్ళు మట్టి దీపారాధన కుందులైనా సరే తీసుకోవచ్చు. అంటే మట్టి ప్రమిదలైనా సరే తల్లి చేతుల మీదుగా తీసుకోవచ్చు. అలా తల్లి చేతుల మీదుగా తీసుకున్నటువంటి దీపారాధన కుందుల్లో దీపాలు గనక అత్తవారింట్లో వెలిగించుకుంటే అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా జీవితంలో ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా వచ్చేటటువంటి గ్రహాల సంచారంలో మార్పుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా?
ఖగోళంలో వచ్చే మార్పులు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ మార్పులను బట్టి, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.